రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లా విశాఖ రైల్వే స్టేషన్లో బాలికల అక్రమ రవాణా తీవ్ర కలకలం రేపింది. 11 మంది బాలికలను అక్రమ రవాణా నుంచి రైల్వే పోలీసులు కాపాడారని జీఆర్పీ సీఐ ధనుంజయ్ నాయుడు తెలిపారు. ఈ ఘటనపై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితుడు రవి బిష్నోయ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని బిఎన్ఎస్ యాక్ట్ 143(3A) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. రైల్వే పోలీసులు కాపాడిన వారిలో 2 మేజర్లు సహా మొత్తం 11 మంది బాలికలు ఉన్నారని వెల్లడించారు. నైన్ మైనర్ గర్ల్స్ ఆర్పిఎఫ్ వాళ్ళు రెస్క్యూ చేసి తీసుకొచ్చి మాకు అప్పగించడం జరిగింది. వాళ్ళని వెరిఫై చేయగా వాళ్ళు నవరంగపూర్ ఏరియా నుంచి తిరుపూర్ తమిళనాడు స్టేట్లో ఈ గార్మెంట్ షాపుల్లో పనిచేయడానికి, అంటే ఫ్యాక్టరీస్ ఉంటాయి అక్కడ, బట్టల కుట్టే దుకాణాలు ఉంటాయి, అందులో పనిచేయడానికి అని చెప్పి రవి బిష్ణోయ్ అని ఒక ఆయన, అలాగే గుడ్డి అని వాళ్ళ ఏరియా సంబంధించిన ఒక లేడీ, ఆ గుడ్డి అనే ఆమె అంతకుముందు పనిచేసి వచ్చాను, నాకు ఇక్కడ బాగుంటుందని చెప్తే ఇదంతా అట్రాక్ట్ అయ్యి కొద్దిగా మంచి జీతాలు వస్తాయని చెప్పి ఆవిడ గ్యాదర్ చేసి రవి బిష్ణోయ్ అనే అతని ద్వారా తిరుపూర్ గార్మెంట్ షాప్కి పంపిస్తున్నారు. మీన్ వైల్ కిరణ్ ఎక్స్ప్రెస్లో వస్తే ఇక్కడ వాళ్ళు ప్లాట్ఫామ్ మీద 8లో ఉంటే అనుమానంగా ఆర్పిఎఫ్ వాళ్ళు అడిగితే ఇట్లా వెళ్తున్నామని చెప్పి, అంటే మైనర్స్ అని చెప్పి చెప్పడం వలన వాళ్ళని తీసుకొచ్చి మాకు అప్పగించడం జరిగింది. మేము మైనర్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వితౌట్ దర్ పేరెంట్స్ అకంపెనీ లేకుండా లేబర్ వర్క్ కానీ తీసుకెళ్తే మేము దాని మీద కేసు రిజిస్టర్ చేసి కన్సర్న్ నవరంగపూర్ పోలీస్ స్టేషన్ పంపించడం జరిగింది. అది 0 ఎఫ్ఐఆర్ అది, ఎందుకంటే అక్కడ నుంచి గ్యాదర్ తీసుకొచ్చారు కాబట్టి అక్కడ పంపించడం జరిగింది. ఇట్లా ఇంతకుముందు కూడా మేము ఒక అంటే వితౌట్ పేరెంట్స్ ఉండే లేబర్ వర్క్ కానీ లేదంటే మదర్సాస్ కానీ వెళ్ళే వాళ్ళని అట్లా రెస్క్యూ చేసి హోమ్లో అప్పగించి ఆ కన్సర్న్ వాళ్ళకి తెలియాలని చెప్పి కేసులు రిజిస్టర్ చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్ పంపించడం జరిగిందండి. సెక్షన్ 143 క్లాస్ 5 బిఎన్ఎస్ అని, అది లేబర్ వర్క్కి మైనర్స్ తీసుకెళ్తే అది నేరం అని చెప్పి చెప్పడం జరిగింది.